ప్రజల కలను నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం కార్యక్రమాన్ని చేపట్టినట్టు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో సజ్జల రిలీజ్ చేశారు. సామాన్యులను స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేశామన్నారు. గతంలో గడప గడపకు కార్యక్రమంలో ప్రజలకు ప్రభుత్వం ఏమిచ్చిందో వివరించామని, ఇప్పుడు బూత్ కమిటీ సభ్యులు మరోసారి జనం దగ్గరకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు సజ్జల అని తెలిపారు. కార్యకర్తలను మరింత ఉత్సాహపరిచేలా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రావాల్సినవన్నీ రాబట్టుకోవడానికి తగిన వాతావరణం సృష్టించడంతో పాటు భవిష్యత్తులో అన్ని రకాల సాధికారత కల్పించే దిశగా ఈ 5 ఏళ్లలోనే ఎంతగా పెద్ద అడుగులు ముందడుగులు పడినాయో చెప్పడానికి ఈ మేము సెలెక్ట్ చేసిన కామన్ మ్యాన్ నుంచి సెలెక్ట్ చేసిన స్టార్ క్యాంపెయినర్స్ వాళ్ళ అదే బాధ్యతగా వాళ్ళు ఈ 10 రోజులు కూడా తిరుగుతుంటారు. సో ఈ 12 మందిని ఎందుకంటే ఉన్న లిమిటేషన్ స్టార్ క్యాంపెయినర్స్ ఇది కాబట్టి దీంతో ఈ అడిషనల్ గా ఇప్పుడు డోర్ టు డోర్ జరుగుతున్న దాంట్లో కూడా ప్రజలకే. ఏపీ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గతంలో తను చేసిన ఏ నాటకం అయితే ఉందో దాన్ని ఇంకోసారి ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు పక్కన కూటమి బలం అనేది ఒకటి యాడ్ అయింది కాబట్టి దాంతో మరింత బలంగా ఓదరగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు మాకు సంబంధించినంత వరకు మేము ముందు నుంచే అన్నట్టు మా మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే చేయగలమో అది మాత్రమే 19లో చెప్పి దానికంటే ఎక్కువ చేసినప్పటికీ అలాంటి వయసులుబాటు ఉన్నంతసేపు ఎలాగూ చేస్తామని మరి హామీ ఎలాగూ ఉంది. కానీ 2019-24 మధ్య ఏ కార్యక్రమాలు అయితే టేకప్ చేశామో వాటిని కొనసాగించడం, ఎందుకంటే అవన్నీ కూడా పేదల జీవితాల్లో మంచి మార్పు, పెను మార్పు దారి తీస్తున్నందువల్ల, గట్టిగా పునాదులు బలంగా పడినందువల్ల ఇవి కంటిన్యూ చేస్తే వచ్చే 5-10 ఏళ్లలో మొత్తం రాష్ట్రం స్వరూపమే మారిపోయి ఒక అభివృద్ధిలో, సంక్షేమంలో, అలాగే మొత్తంగా ఒక అభ్యుదయకరమైన సమాజం దిశగా అడుగులు వేసే రకంగా మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. మీరు గమనిస్తే అందుకే అదేదో సొల్లు హామీలు లేదా అందరం తాయిలాలని పిలుచుకునేవి ఏదో ఒకటి 10, 4 అవతల వాడు 2 అన్నాడు కదా మనం 4 చేద్దామనే పోటీకి పోకుండా, అదొక వేలం పాటలో అన్నట్టు నేను 1 ఇస్తానంటే లేదు నేను 2 ఇస్తానని పోకుండా, పోటీకి పోకుండా పూర్తిగా నేల మీద నిలబడి ఓ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఓ బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోను మొన్న రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితిని మొత్తం బేరీజ్ వేసుకొని చేయగలిగిన దాంట్లో బెస్ట్ పాజిబుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాం. వాటిని అమలు చేయడం అనేది ఒక గ్యారంటీ కూడా అసలు అవసరం లేదు. ఆయన గ్యారంటీ అనేది అది చెప్పనవసరం లేకుండానే అమలు చేయగలిగినవి చెప్పడంలోనే, ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మినీ మహానాడు అంటే ఒక 6 నెలల క్రితమో 7 నెలల క్రితమో మొదలు పెట్టింది. ఒక 6 పాయింట్స్ కింద పెట్టేసి, ప్యాకేజ్ 6 కిందనో ఏదో పెట్టేసి సూపర్ 6 అనే పేరుతో అనౌన్స్ చేసేసింది. సహజంగానే అబద్ధం ఎప్పుడూ అందంగా ఉంటుంది. దానికి మరింత అందమైన ఇవి క్రియేట్ చేసి ఇవన్నీ మేము గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా ఏ పార్టీ అయినా అయితే దాంతో పోటీకి పడకపోతే ఏమవుతుందో ప్రజలు అటు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదు. ఎందుకంటే తెలుసు, ఉన్న పరిస్థితి తెలుసు. ఆర్థిక సంక్షోభం, కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా కోలుకుంటోంది. మన రాష్ట్రం మినహాయింపు కాదు. అందులోనూ కోవిడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు వదలకుండా కొనసాగించాం. అలాగే అభివృద్ధి ఎక్కడా ఆగలేదు. అసెట్స్ క్రియేషన్ జరిగింది. మొత్తం రాష్ట్రంలో అన్ని పరిపాలనా సంస్కరణల దగ్గర నుంచి
అభివృద్ధి పథకాల దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి, కొత్త ప్రాజెక్టుల వరకు అన్నీ కూడా ఏది ఆగకుండా శరవేగంగా కొన్ని ముగిసే దశలో అవి ఫైనల్ స్టేజ్లోకి వచ్చాయి. అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం. బహుశా ఇది ఇలాంటి అరుదైన దృశ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చంద్రబాబుకు సంబంధించి ఆయన అబద్దాలు కానీ, ఆయన తప్పుడు భాష్యాలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న దాన్ని చూసే ఇట్లయితే ఈ రాష్ట్రం, ఆయన కానీ ఆయన్ని సపోర్ట్ చేస్తున్న ఆ ఎల్లో మీడియా కానీ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఈరోజు దానికి రెండింతలు, ఇంకా దానికి మించి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత కూడా చెప్తున్నాం, మేము చేస్తున్న ప్రధానమైన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలన్నీ కలిపితే 70,000 కోట్లు అయితే దానికి ఇంకొక 80,000 కోట్లు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన వాటిని అమలు చేస్తే స్పెండ్ చేయాల్సి వస్తుంది. దాని మీద ఇప్పుడు మేనిఫెస్టోలో ఇంకా పెంచినట్టున్నారు. ఇంకా కొన్ని ఎడాపెడా ఎలాగో ఇవ్వనివి కదా, ఏమున్నాయి అమలు చేయం కదా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పెంచుతూ పోయినట్టుంది. అవి కలిపితే ఇంకో 20,000 కోట్లు పెరగొచ్చాము. అంటే 70,000 80,000 కోట్లు కాస్త అది 1,00,000 కోట్లు కావచ్చాము. సో ఆ లెక్కన ఆ రోజు మేము అనుకున్న 1,50,000 కోట్లు లేదా ఒక 20,000 కలిపితే 1,70,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు? నీ బడ్జెటే లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు అని అంటే దానికి ఆదాయం లేదు. ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది. 14 లక్షల కోట్ల అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారని రోజు ఓదర కొడుతున్నారు. నిజంగా 14 లక్షల కోట్ల అప్పు వేయింటే అది కరెక్ట్ కాదని ఆయనకు తెలుసు, కాదని మేము చెప్తూనే ఉన్నాం. మరి ఇంత అప్పులో ఉన్నది నువ్వు ఇవన్నీ ఎట్లా అమలు చేస్తావు? దానికి ఆన్సర్ లేదు. ఎలాగో అమలు చేసే ఆలోచన లేనప్పుడు ఏముంది, నువ్వు ఎడాపెడా చెప్తూ పోయిన అబద్దాలు నమ్మి ఎవరైనా ఓటు వేస్తే ఆ తర్వాత ఆయన విశ్వరూపం ఎట్లుంటుంది, చంద్రబాబు పాలన ఎలా ఉంటుంది అనే వాటికి కూడా ఎక్కువ వెనక్కు తిరిగి చూడడం అవసరం లేకుండానే 14-19 మధ్య రాష్ట్రానికి 10 జన్మలు కూడా మర్చిపోలేనంత చేదు అనుభవం మిగిల్చాడు చంద్రబాబు నాయుడు. 14-19 మధ్య చూస్తే అది ఇంకా ఎవరు మర్చిపోలే. అయినా సరే ఆయన ఆ రోజు ఏమి చెప్పినా ఏమి అమలుకు చేయలేదనే విషయం అందరికీ తెలుసు. ఉదాహరణకు రైతు రుణమాఫీ 87,000 కోట్ల పైన అయ్యేది 5 ఏళ్లు ముగిసే టైంకు 13,000 కోట్ల నుంచి 15,000 కోట్లు ఎంతో అంతవరకే అంచెలంచెలుగా. ఈలోగా దానికి మించిన వడ్డీల రూపంలో రైతులు మునిగినారు. ఈయన మాట నమ్మి రుణమాఫీ అంటే అది రుణం తిరిగి చెల్లించవద్దు, మీరెవ్వరూ కట్టొద్దు నేనున్నానని చెప్పినందువల్ల, కట్టనందువల్ల పీనల్ ఇంట్రెస్ట్లు పడి అది కొన్ని వేల కోట్లు, దాదాపు ఇంత అయింటుందేమో తెలిసి, సున్నా వడ్డీ అప్లై కాలేదు, పీనల్ ఇంట్రెస్ట్లు పడినాయి. అంతా చేస్తే ఈయన ఇచ్చింది ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చాడు. ఆ తర్వాత పెట్టిన షరతులు మీ అందరికి గుర్తుంటాయి. వడపోత ప్రకటనల్లో ఏమో బంగారం రుణాలు కూడా ఇస్తానని, మీ బంగారం మీకు ఇంటికి తిరిగి వస్తుందన్న పెద్ద మనిషి ఆఖరికి వచ్చేసరికి అవన్నీ తీసేసి దానికి ఎక్కడ లేని, ప్రపంచంలో లేని షరతులు అన్ని పెట్టి ఆఖరికి ఇచ్చింది ఎంత 13,000 14,000 కోట్లు. నిజంగా అది రాకపోతే, ఈయన అది అనౌన్స్ చేయకపోతే రైతులు వాళ్ళ లోన్ వాళ్ళు సరిగా కట్టుకొని ఉండేవాళ్ళు. దానివల్ల సున్నా వడ్డీ అప్లై అయ్యేది, మిగులు ఉండేది. ఇప్పుడు ఏమైందా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణమాఫీ ఆ 15,000 కోట్లతో ఉంటే బహుశా ఆ సున్నా వడ్డీ దీనికి సంబంధించిన కాంపెన్సేషన్ ఏమైనా వస్తే వచ్చిందేమో. ఇంకా డాక్రా వాళ్ళైతే మరీ ఎందుకంటే వాళ్ళకేమి ఇవ్వలే. వాళ్ళది అప్పట్లో 14,000 కోట్లు ఎంతో ఉంటే అది మొత్తం రుణమాఫీ ఎవరు కట్టొద్దమ్మా అన్నాడు, పట్టించుకోలే. అది మేము వచ్చేసరికి